హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ హిస్టరీకి సంబంధించి సో ఈ రోజు నుంచి మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ఫస్ట్ టెస్ట్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసి వీటిని ఫ్రీగా రాసుకోవచ్చు. ఇప్పటివరకు అనేక టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాను. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మనకు దీనిలో చాలా రకాల కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ ప్రైజెస్ కనుక చూసినట్లయితే ఇవి సో రేపటి నుంచి ఫస్ట్ నుంచి ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ రోజే సబ్స్క్రిప్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీకు ఇంకా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ కింద 3 months అనేటువంటిది 24 పైన, అదేవిధంగా 2 months అనేది 12 months పైన ఆఫర్ అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఇంకా లక్ష్యం అనే నేమ్ తోటి రేపటి నుంచి న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో వాటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. ఇక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. వాటిని రాసి కూడా ఫ్రీగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ప్లస్ ఫీచర్స్ ఇక్కడ మీ కంప్లీట్ సిలబస్, పీడిఎఫ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అండ్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. 1 month నుంచి మీకు ఇక్కడ 24 months వరకు అయితే ప్లాన్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించి మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కూడా ఈ అప్డేట్ ఈ నోటీస్ అయితే అప్డేట్ చేశారు. సో దీనిలో ఏముందనేది ఒకసారి చూద్దాం. సో మొదటగా ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో మనం చూసినట్లయితే దరఖాస్తు సమర్పణకు ఓటీఆర్ తప్పనిసరి అంటే ఇక్కడ చూడవచ్చు. త్వరలో ఉద్యోగ ప్రకటనలు జారీ, సకాలంలో వివరాలు నమోదు చేసుకోవాలి. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో నిర్వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి 1 time రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి అని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ స్పష్టం చేశారు. కమిషన్ త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. సో అభ్యర్థులు ప్రకటనలు వచ్చే వరకు వేచి చూడకుండా ఉండే ధోరణి అనేది మానుకోవాలని సూచించారు. టీఎస్పీఎస్సీ జారీ చేసేటువంటి ఉద్యోగ ప్రకటనకు ఓటీఆర్ తప్పనిసరి. సో గతంలో నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులు రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు వివరాలు సవరించుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు నిన్న టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, అంటే మనకు అంతకుముందు 10 జిల్లాలు ఉండేది, ఇప్పుడు 33 జిల్లాలుగా, 2 జోన్లు ఉండేది 7 జోన్లుగాను, మల్టీ జోన్లుగాను అయితే చేంజ్ కావడం జరిగింది. సో 2 మల్టీ జోన్లుగా. సో దాని ప్రకారం మీ యొక్క స్థానికత నిర్ధారణ అనేది అవుతుంది కనుక సో అట్లా ఆ బేస్ తోటి మనం ఓటీఆర్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఓటీఆర్ ఎడిట్ ఏ విధంగా చేయాలనేది వీడియో చేశాను. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మన ఛానల్లో ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇంకా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారో, కొత్త వాళ్ళు కూడా ఈ ఓటీఆర్ అనేటువంటి మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది తప్పనిసరి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనకు కట్ ఆఫ్ డేట్ అయితే పెట్టలేదు, అంటే ఎండ్ ఎప్పటి వరకు చేసుకోవాలి, లాస్ట్ డేట్ అని ఏం పెట్టలే. కానీ సో మీరు త్వరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ అయితే నిన్న మనకు ఒక అప్డేట్ అయితే వెబ్సైట్లో అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా ఈ ఓటీఆర్కి సంబంధించి ఎడిట్ చేసుకున్నట్లయితే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో లేట్ చేస్తే తర్వాత ప్రాబ్లమ్స్ ఎదురయ్యేటువంటి ఛాన్స్ ఉంటే వెబ్సైట్ అందరూ ఒకసారి చేస్తే సర్వర్ బిజీగా అవి కరెక్ట్గా కాకపోవచ్చు. పోయినా సరే అదే ప్రాబ్లం అయిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఇది వెబ్సైట్లో మనకి ఇచ్చినటువంటి అప్డేట్ ఇక్కడ మీకు చూడవచ్చు. అయితే చాలా మందికి దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ సంబంధించి మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. వాటికి మెయిల్ చేయండి, కాల్ చేస్తే ఆ డౌట్స్ వాళ్ళైతే క్లారిఫై చేస్తారు. సో డౌట్ క్లారిఫై చేసుకున్న తర్వాత కంపల్సరీ మీరు ఓటీఆర్ అనేది ఎడిట్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పోస్టుల భర్తీ తర్వాతే ఉద్యోగుల బదిలీలు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సర్కారు నిర్ణయం, ప్రాధాన్యత స్థానాలపై ఫోకస్, త్వరలోనే కార్యాచరణ, పీడిస్తున్న సిబ్బంది కొరత అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయిన తర్వాతే సాధారణ బదిలీల దిశగా సర్కార్ యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సాధారణ బదిలీలకు తీవ్ర జాప్యం ఎదురైన నేపథ్యంలో ప్రస్తుతం సర్దుబాట్లతో కొంతమేరకు ఈ కసరత్తు పూర్తయినట్లుగా ప్రభుత్వం భావిస్తున్నది. అయితే నూతన నియామకాల భర్తీ తర్వాతే సీనియర్లకు ప్రాధాన్యతతో బదిలీల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మే, జూన్ నెలలో బదిలీలకు గడువుగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జిల్లా జోనల్ మల్టీ జోన్ పరిధిలో మనకు కొన్ని బదిలీలు అయితే జరిగాయి. పలువురు ఉద్యోగాలు ఆయా జిల్లాలకు కావచ్చు, జోన్లు కావచ్చు, మల్టీ జోన్లలో విధుల్లో చేరారు. అయితే దీంతో మెజారిటీ ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. సో పరస్పర స్పౌస్ బదిలీలు కూడా ముగియడంతో
పాలనపై దృష్టి పెట్టాలని సర్కార్ ఆదేశించినట్లు ఇక్కడ మనం అయితే ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో ఉద్యోగాల భర్తీ తర్వాతనే అంటే రాష్ట్రంలో ఏదైతే ఉద్యోగుల సంఖ్య మనకి ఇప్పుడు 4,40,000 ఉన్నారట, దాంట్లో 333 మెంబర్స్ పనిచేస్తున్నారు. మొత్తం మనకు రీసెంట్గా 80,000 ఖాళీలను భర్తీ చేస్తాం, 11,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారు. ఆ ప్రక్రియ కూడా ప్రారంభించినట్టుగా చూడవచ్చు. ఇక మిగిలిన ఖాళీల దశల వారీగా ఖాళీల భర్తీ చేసే కార్యాచరణలో పురోగతిలో ఉంది. సో ఇప్పుడున్నటువంటి కొరత నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే వీటిని భర్తీ చేసిన తర్వాతనే సో ఇక ఏదైతే సాధారణ బదిలీలు ఉన్నాయి కదా వాటిని చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మన తెలంగాణలో హైదరాబాద్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్ మీద 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి వచ్చేసి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే. నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి 311 పోస్టులకు గాను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ విషయం అయితే ఫ్యాకల్టీ, సూపర్ స్పెషలిస్టు, జూనియర్ కన్సల్టెంట్ కావచ్చు, రీసెర్చ్ సైంటిస్ట్కి సంబంధించినటువంటి ఈ 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో 17 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే esic.nic.in అనే వెబ్సైట్ కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీకు దీనికి సంబంధించిన PDF లభిస్తుంది. మీకు పూర్తి వివరాలతోటి నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది, మీరు రెండింటి గురించి చేయమంటే నేను ఒక వీడియోలో ఈ 2 వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే వీడియో మీకు ఈవినింగ్ రేపటిలోపు ఈ వీడియో మన ఛానల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కూడా వచ్చింది ఇది. సో 19 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ కావచ్చు, సీనియర్ ఆర్టిజన్, జూనియర్ ఆర్టిజన్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. ఏప్రిల్ 12 వరకు అయితే అప్లై చేసుకోవాలి. సో ఈ రెండింటి గురించి మీకు సపరేట్ వీడియో కావాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈనాడు నోటీస్ బోర్డులో కూడా సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఒకటి రిమ్స్ ఆదిలాబాద్లో మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. 70 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఉన్నాయి. MBBS ఉన్న వాళ్ళు మాత్రమే వాటికి అప్లై చేసుకోవచ్చు. ఇక బెల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ గురించి నేను ప్రీవియస్లో మీకు చెప్పాను. ఇక ఇంతకుముందు చూసాం మనం ICLలో సంబంధించినటువంటి దాని గురించి ఇంతకుముందు నేను అక్కడ నమస్తే తెలంగాణలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నెక్స్ట్ ఇంజనీరింగ్కు మ్యాథ్స్ తప్పనిసరి కాదు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. 10 కోర్సులకు మినహాయింపు. సో కొన్నింటికి కెమిస్ట్రీ కూడా తప్పనిసరి కాదు. సో కోర్సులకు ఎత్తివేయడం కుదరదు. సో డిమాండ్ ఉన్నటువంటి కాలేజీలు సీట్లు పెంచుకోవచ్చు. 2022-23 నుంచి మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ విధానం, ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల సూపర్ న్యూమరీ సీట్లు. సో మార్గదర్శకాలు జారీ చేసినటువంటి AICTE అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఇంటర్ లేదా 12వ తరగతిలో మనకు మ్యాథ్స్ తప్పనిసరి ఉండాలనేటువంటి నిబంధన అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సో దీన్ని అయితే సరళీకృతం చేసింది. అంటే దానిలో అవసరం లేదని చెప్పేసి చెప్తుంది. కొన్ని కోర్సులకు అంటే దానిలో ఒక 10 కోర్సులో ఈ మ్యాథ్స్ అర్హత నుంచి అయితే మినహాయించినట్లుగా ఒక అప్డేట్ మనకి ఎక్కువ చూడవచ్చు. ఇప్పుడు కమింగ్ 22-23లో సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనకు రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ డిగ్రీతో ₹1,00,000 వేతనం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రీసెంట్గా మనకు RBI నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 294 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు ఆఫీసర్ గ్రేడ్ B జనరల్ విభాగంలో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. దానిలో ఎక్కువగా ఉన్నాయి, మనకు 238 ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రేడ్ B ఇంకొక విభాగంలో 31 వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే వీటికి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఉద్యోగాలు. అయితే వీటికి సంబంధించి మీకు స్టార్టింగ్ శాలరీ 1 lakh వరకు అయితే ఉంటుంది. సో వాటికి ఏ విధంగా మీరు అంటే ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2 ఇట్లా వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ మీకు ఎగ్జామ్ కమ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో వాటికి సంబంధించి మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. విద్యా అర్హతలు కావచ్చు, అండ్ ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ వాటికి సంబంధించిన పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ ద్వారా నేను ఆల్రెడీ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్లాస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నాం. సో వాటిని ఫాలో కండి. వాటికి ప్లేలిస్ట్లు క్రియేట్ చేస్తాం. మీరు ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర అనేటువంటి ప్లేలిస్ట్ కనబడుతుంది. మీరు అక్కడ నుంచి మన క్లాసెస్ను ఫాలో అవ్వచ్చు. ఇంకా మీరు ఏ క్లాసెస్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కూడా కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కంపల్సరీ మన ఛానల్ నుంచి మీకు అటువంటి క్లాసెస్ కావచ్చు, ఇంకా ముందు కొన్ని బిట్స్ కూడా అందిమని అడుగుతున్నారు. అవన్నిటి గురించి ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి మీకు మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.